తీగలాగితే డొంక కదిలినట్టు గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అవినీతి లెక్కలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా గొర్రెల పంపిణీ స్కీమ్లో భారీగా అవినీతి జరిగిందని నివేదికలో తేల్చి చెప్పింది కాగ్. 7 జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ దోపిడీ బాగోతం బయటపడినట్లు లెక్కలతో సహా వివరించింది. కేసీఆర్ హయాంలో తెలంగాణ వ్యాప్తంగా గొర్రెల పంపిణీని అమలు చేసింది ఆనాటి ప్రభుత్వం. అయితే దీనిపై కాగ్ లెక్కలు తేల్చే పనిలో భాగంగా 7 జిల్లాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో 253.93 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు అధికారులు. అలాగే స్కీమ్ అమలులో చాలా లోపాలు జరిగినట్లుగా తేల్చింది. ప్రధానంగా 68.23 కోట్ల విలువ చేసే ఫేక్ ఇన్వాయిస్లతో గొర్రెల రవాణా జరిగినట్లు వెల్లడించింది. 27.20 కోట్ల మేర ట్రాన్స్పోర్ట్ వాహనాలు, వాటి నంబర్లు, ఇన్వాయిస్లో ఉన్న చెల్లింపులు అన్నీ నకిలీ అని తేల్చి చెప్పింది. చిన్నపాటి రవాణా వాహనాలు, ట్రాక్టర్లలో 2 కంటే ఎక్కువ గొర్రెల యూనిట్లను రవాణా చేసినట్లు లెక్కలు చూపి 17.06 కోట్ల అవినీతికి పాల్పడిందని తన నివేదికలో తెలిపింది కాగ్. అలాగే భారీ గూడ్స్ వాహనాల్లో 6 కంటే ఎక్కువ గొర్రెల యూనిట్లు ట్రాన్స్పోర్ట్ చేసినట్లు చూపించి 46.03 కోట్లు కొల్లగొట్టినట్లుగా వివరించింది. కొన్ని గొర్రెలకు నకిలీ ట్యాగులు కేటాయించి 92.69 కోట్ల నిధులను పక్కదారి పట్టించిందని నివేదికలో వెల్లడించింది. రైట్గా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి చిట్టాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా కాగ్ నివేదిక అయితే వెల్లడించింది. కాగ్ నివేదికలో గొర్రెల పంపిణీ స్కీమ్లో భారీగా అవినీతి జరిగిందంటూ కూడా కాగ్ నివేదిక అయితే బయటపెట్టింది. ఈ కాగ్ నివేదికకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, గొర్రెల స్కామ్ లో రోజుకు ఒక అంశం అనేది బయటపడుతూనే ఉంది. ఇప్పటికే ఈ గొర్రెల స్కామ్ పై కూడా ఏసీబీ కూడా దృష్టి పెట్టిన నేపథ్యంలో భారీ స్థాయిలో కూడా ఈ యొక్క అవినీతి జరిగిందనేది కూడా సాక్ష్యాధారాలు లభించినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఈ కాగ్ రిపోర్ట్ లో కూడా చాలా కీలకమైన అంశాలు బయటకు వచ్చినటువంటి నేపథ్యం పడుతుంది. దాంతో పాటు ఇప్పటి వరకు కొన్ని హాస్యాస్పదమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చాయి. ఎందుకంటే ఎక్కడైనా గొర్రెలను తీసుకెళ్ళినప్పుడు ఒక వ్యాన్స్ కానీ లేకపోతే ఏదైనా కానీ ప్రభుత్వ పరంగా కూడా తరలించేటప్పుడు కొన్ని రవాణా సంబంధించినటువంటి మార్గాలు వారు వెతుక్కుంటారు. కానీ ఇక్కడ కాగ్ రిపోర్ట్ లో అంశాల్లోకి వచ్చినటువంటి దీంతో కేవలం ఒక 6 కూర్చుని ఒక ఆటోలో 126 వరకు గొర్రెలు తరలించినట్టుగా వారు చూపించారు. దాంట్లో కూడా డబ్బులు బిల్స్ కూడా చూపించారు. దాంతో పాటు బైక్ లో కూడా ఈ గొర్రెలు తీసుకెళ్లారు, ఆటోల్లో గొర్రెలు తీసుకెళ్లారు, అంబులెన్స్ లో కూడా గొర్రెలు తీసుకెళ్లామనేది కూడా ఈ యొక్క అంశాలని దాంట్లో ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఏకంగా ఖమ్మం జిల్లా ఒక అంబులెన్స్ లో 84 గొర్రెలు తరలించడం బిల్స్ పెట్టారు. ఆ బిల్స్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇక సంగారెడ్డి జిల్లాలో అయితే ఒక బైక్ పై ఒక్క ట్రిప్ లోనే 126 గొర్రెలు తీసుకెళ్లినట్టుగా వారు బిల్స్ పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంది. కాగ్ రిపోర్ట్ లో ఈ అంశాలనేది బయటకు వచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఈ అంశాలన్నీ చూసిన తర్వాత అధికారులే విస్తుపోయేటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇది కేవలం ఈ చిన్న చితక స్కామ్ కాదు, చాలా పెద్ద స్థాయిలో ఈ యొక్క గొర్రెల స్కామ్ జరిగినది కూడా ఏసీపీ అధికారులు భావిస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కూడా వారు భావిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటి వరకు కూడా దాదాపు నకిలీ బిల్లుల్లోనే దాదాపు 92 కోట్ల రూపాయల వరకు వీరు స్వాహా చేశారు. దాంతో పాటు ఈ గొర్రెలు కొనకుండానే కొన్నట్టు రికార్డులో చూపించినటువంటి వైనం అనేది బయటపడింది. సో ఏ కోణంలో చూసుకున్నా ఖచ్చితంగా ఈ గొర్రెల స్కామ్ అనేది అతిపెద్ద స్కామ్ గానే పరిగణిస్తున్నారు. తీగలాగితే ఖచ్చితంగా డొంక కదులుతుంది. దీని వెనకాల పెద్ద తలకాయ ఉంది. ఆ పెద్ద తలకాయని కొట్టాలంటే పూర్తి స్థాయిలో విచారిస్తే ఇవన్నీ బయటపడతాయనేది కూడా ఏసీపీ అధికారులు భావిస్తున్నారు. 7 జిల్లాల్లో కలిపి 253 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగిందంటే దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఎంతవరకు ఇంకా ఈ యొక్క అవినీతి అనేది బయటపడుతుంది కూడా వారు కూడా ఆలోచిస్తున్న నేపథ్యం ఏర్పడితే ప్రాథమికంగా కొన్ని ఆధారాలు అయితే కాగ్ నుంచి కూడా వీరు ఏసీపీ అధికారులు కూడా తీసుకున్నారు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి దృష్టి దీని మీద పెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ గచ్చిబౌలిలో అప్పట్లో గొర్రెలకు సంబంధించినటువంటి స్కామ్ లోనే ఒక కేసు నడుస్తుంది. 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయల వరకు కూడా అది కొంతమందికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. అది కూడా స్కామ్ చేశారనేది కూడా అప్పుడు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో
దాన్ని బేస్ చేసుకొని అలాగే ఇప్పుడు కాగ్ రిపోర్ట్ బేస్ చేసుకొని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా కూడా విచారణలో కొన్ని కీలకమైన అంశాలు కూడా బయటకు వచ్చాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఇంకా ఈ దర్యాప్తు అనేది ముమ్మరం చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఏకంగా మహబూబ్ నగర్ లో ఒక కారులో 168 గొర్రెలు తరలించారనేది కూడా వారు చెప్తున్న నేపథ్యంలో సో ఇవన్నీ కూడా చాలా సిల్లి ఇవి పెట్టి మొత్తం బిల్స్ పెట్టి కారణాలు పెట్టి బిల్స్ తీసుకొని డబ్బులు ఎగదొప్పారు. పూర్తి స్థాయిలో కూడా పెద్ద నేత చేతుల్లోకి ఇది వెళ్ళింది. అప్పట్లో కీలకంగా వివరించినటువంటి ఆ పెద్ద నాయకుడి యొక్క కనసరణలో పనిచేసినటువంటి ఓఎస్డీ గానీ అలాగే ఇతర పిఎల్ గానీ భారీ స్థాయిలో లాభపడ్డారనేది కూడా ఏసీబీ అధికారులకి ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటువైపు కూడా వారు దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ కేసులో మాత్రం పెద్ద తలకాయలే దొరికే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఈ గొర్రెల పంపిణీకి సంబంధించి ఈ స్కీమ్ లో భారీగా అక్రమాలు అయితే జరిగాయి. ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన ఇన్వాయిస్లు కానీ నకిలీ బిల్లులన్నీ సృష్టించి కూడా కొన్ని కోట్ల మేర అయితే నిధులను పక్కదారి మళ్లించారు. సో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరిపై కూడా ఎటువంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వం కాగ్ నివేదిక ఆధారంగా? ఖచ్చితంగా ఇప్పుడు కాగ్ని రిపోర్ట్ లో వెలువచ్చినటువంటి అంశాలంతా కూడా ఆ బిల్స్ అంతా కూడా వారు ఆ ప్రభుత్వం ఇప్పుడు పరిశీలిస్తుంది. ఏసీపీ అధికారులు కూడా పరిశీలిస్తున్నారు కాబట్టి వీరు ఎవరికి ఈ బిల్స్ చెల్లించాలి, ఏ కంపెనీకి చెల్లించాలి, ఎవరు బిల్స్ పెట్టారనేది కూడా పూర్తిగా కూపీ లాగితే అవన్నీ కూడా దీని వెనకాల ఉన్నటువంటి వారందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైనా కూడా వీరు చాలా చాకచక్యంగా కూడా దొరకకుండా వీరు ప్రయత్నాలు చేసినప్పుడు కానీ కొంతమంది ఈ యొక్క బిల్స్ ఆటోలో కానీ అంబులెన్స్ లో కానీ బైకుల మీద అలాగే వీటి మీద తీసుకెళ్లినట్టుగా వీరు నకిలీ బిల్లులు సృష్టించారు కాబట్టి ఇక్కడ వీరు దొరికిపోయారు. ఎందుకంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇటు మత్స్యకార శాఖ పైన కానీ అలాగే ఈ గొర్రెలకు సంబంధించిన దీనిపైన కూడా విజిలెన్స్ ఇప్పటికే దాడులు చేస్తుంది. దీనిపైన పూర్తిగా వారు ఇంటర్నల్ గా కూడా ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కాగ్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చాలా పెద్ద తలకాయల మీద కేసులు అయితే నమోదయ్యే అవకాశాలు అంటూ కూడా తెలుస్తుంది. దాంతోపాటు అధికారుల పాత్ర యొక్క దీనిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు ప్రమేయం లేకుండా ఈ యొక్క స్కామ్ జరిగే అవకాశం లేదు కాబట్టి అప్పట్లో గొర్రెల దీంట్లో స్కీమ్ లో ఎవరైతే కీలకంగా పనిచేసినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళ పేరు అనేది కూడా బయటకు తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. ఏసీపీ అధికారులు కూడా దానిపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.